నమస్తే, వెల్కమ్ టు ఇహా టీవీ. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చిన్న కారణాలతో అక్కడ చదువుకుంటున్న విదేశీ విద్యార్థుల వీసాలు క్యాన్సిల్ చేస్తున్నారు. ఇప్పటికే చాలా మంది వీసాలు రద్దయ్యాయి. ఇందులో భారతీయులే ఎక్కువగా ఉన్నారు. ఇలాంటి తరుణంలో అమెరికా కోర్టు ట్రంప్కు షాక్ ఇచ్చింది. వీసాల రద్దుకు బ్రేక్ వేసింది. అమెరికాలో ట్రంప్ పరిపాలనలో 133 మంది విద్యార్థుల SEVIS స్టేటస్ను రద్దు చేసిన నిర్ణయాన్ని ఫెడరల్ న్యాయస్థానం తిరిగి పునరుద్ధరించింది. ఈ విద్యార్థుల్లో అధిక శాతం భారతీయులు ఉన్నారు. అమెరికా విదేశాంగ శాఖ వీసాల రద్దు, SEVIS టర్మినేషన్పై విద్యార్థులు చట్టపరమైన పోరాటం చేయడంతో ఈ తీర్పు వెలువడింది. ఈ వివాదం అమెరికాలో విద్యార్థి వీసా విధానాలు, ఇమ్మిగ్రేషన్ చట్టాలపై తీవ్ర చర్చను రేకెత్తించాయి. అమెరికా విదేశాంగ శాఖ ట్రంప్ కార్యవర్గ ఆదేశాల మేరకు 133 మంది విద్యార్థుల SEVIS స్టేటస్ను రద్దు చేసింది. దీంతో వారి F1 వీసాలు కూడా అమలులో ఉండవు అని ప్రకటించింది. ఈ విద్యార్థుల్లో భారత్, చైనా, నేపాల్, దక్షిణ కొరియా, బంగ్లాదేశ్ నుండి వచ్చిన వారు ఉన్నారు. SEVIS అనేది విదేశీ విద్యార్థుల వీసా స్టేటస్, విద్యా కార్యకలాపాలను ట్రాక్ చేసే వ్యవస్థ. దీని రద్దుతో విద్యార్థులు చట్టవిరుద్ధ స్థితిలోకి జారిపోయి దేశం విడిచి వెళ్లవలసి వచ్చింది. విదేశాంగ శాఖ వాదన ప్రకారం ఈ విద్యార్థులు లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీల రాడార్లోకి వచ్చారు, కానీ నేర చరిత్ర ఉన్నవారు కాదు అని న్యాయస్థానం గుర్తించింది. ట్రాఫిక్ ఉల్లంఘనలు, స్వల్ప గృహ ఘర్షణ ఆరోపణలు వంటి చిన్న కారణాలతో వీసాలు రద్దు చేయడం అన్యాయమని న్యాయస్థానం తీర్పిచ్చింది. ట్రంప్ కార్యవర్గం ప్రవేశపెట్టిన క్యాచ్ అండ్ రివోక్ విధానం కింద విద్యార్థి వీసా హోల్డర్లు సోషల్ మీడియా ఖాతాలు, ఆన్లైన్ కార్యకలాపాలను AI టూల్స్ ద్వారా పరిశీలించి వీసా స్టేటస్ను రద్దు చేసే ప్రక్రియ జరిగింది. అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఈ విధానాన్ని పర్యవేక్షించారు. ఈ ప్రోగ్రాం కింద 327 మంది విద్యార్థుల వీసాలు రద్దయ్యాయి. వీరిలో సగం మంది భారతీయులు, చైనీయులు, ఇతర ఆసియా దేశాల విద్యార్థులు ఉన్నారు. కేవలం 2 విద్యార్థులు మాత్రమే స్వల్ప రాజకీయ కార్యకలాపాలలో పాల్గొన్నారు అని, మిగిలిన వారిపై గణనీయమైన నేర ఆరోపణలు లేవు అని న్యాయస్థానం గుర్తించింది. అమెరికన్ ఇమ్మిగ్రేషన్ లాయర్స్ అసోసియేషన్ ఈ చర్యలను అసమంజసంగా అభివర్ణించింది. విద్యార్థులు ఎటువంటి తీవ్ర నేరాలు చేయకపోయినా వారి చట్టపరమైన స్టేటస్ను రద్దు చేయడం సరికాదు. వీసా రద్దుకు స్పష్టమైన చట్టపరమైన నిబంధనలు లేవు అని AILA పేర్కొంది. అమెరికాలో లక్షలాది భారతీయ విద్యార్థులు ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ కింద పనిచేస్తున్నారు. ముఖ్యంగా STEM, సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్ సబ్జెక్టుల్లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన విద్యార్థులు 36 నెలల పాటు ఈ సౌలభ్యాన్ని పొందుతారు. OPT సమయంలో వారు H1B వీసా లేదా ఇతర శాశ్వత ఉపాధి అవకాశాలను అన్వేషిస్తారు. SEVIS రద్దు వల్ల OPT స్టేటస్ కోల్పోవడం విద్యార్థుల కెరీర్ను, అమెరికాలో వారి భవిష్యత్తును ప్రమాదంలోకి నెట్టింది. ఈ రద్దు వల్ల విద్యార్థులు తమ చదువు, ఉద్యోగ అవకాశాలను కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. ఫెడరల్ న్యాయస్థానం విదేశాంగ శాఖ చర్యలు చట్ట విరుద్ధమని, విద్యార్థులకు సరైన కారణాలు చూపకుండా వీసాలు రద్దు చేయడం సమంజసం కాదు అని తీర్పు ఇచ్చింది. 133 మంది విద్యార్థుల SEVIS స్టేటస్ను పునరుద్ధరించాలి అని ఆదేశించింది. ఈ తీర్పు భారతీయ విద్యార్థులకు, ముఖ్యంగా STEM గ్రాడ్యుయేట్లకు ఊరటనిచ్చింది. న్యాయవాది సుసాన్ చర్చ్ ఈ విద్యార్థులు అమెరికా ఆర్థిక వ్యవస్థకు సానుకూలంగా దోహదపడుతున్నారు, వారిని శిక్షించడం అన్యాయమని పేర్కొన్నారు. అమెరికాలో 3 లక్షలకు పైగా భారతీయ విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. వీరిలో ఎక్కువ మంది STEM కోర్సుల్లో ఉన్నారు. OPT, H1B వీసా వంటి అవకాశాలు వారి కెరీర్కు కీలకం. అకస్మాత్తుగా వీసా రద్దు వల్ల విద్య, ఉపాధి అవకాశాలు కోల్పోవడంతో పాటు ఆర్థిక, మానసిక ఒత్తిడి ఎదుర్కొంటున్నారు. ఈ ఘటన భవిష్యత్తులో అమెరికాలో చదువుకోవాలి అనుకునే భారతీయ విద్యార్థుల్లో ఆందోళనను రేకెత్తిస్తోంది. అమెరికా న్యాయస్థానం తీర్పు భారతీయ విద్యార్థులకు న్యాయం అందించడమే కాక ట్రంప్ కార్యవర్గం యొక్క వివాదాస్పద ఇమ్మిగ్రేషన్ విధానాలపై వెలుగునిచ్చింది. క్యాచ్ అండ్ రివోక్ వంటి విధానాలు స్పష్టమైన చట్టపరమైన నిబంధనలు లేకుండా అమలు చేయడం వల్ల అమాయక విద్యార్థుల భవిష్యత్తు ప్రమాదంలో పడుతోంది. ఈ తీర్పు భవిష్యత్తులో సమతుల్య, న్యాయమైన ఇమ్మిగ్రేషన్ విధానాల అవసరాన్ని నొక్కి చెబుతోంది. భారతీయ విద్యార్థులు తమ కలలను సాకారం చేసుకోవడానికి అమెరికా వంటి దేశాల సమస్యలను అధిగమించి ముందుకు సాగాలి అని ఆశిద్దాం.